అయితే నష్టం ఎంత, పరిహారం ప్రతిపాదనలపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తూ ఉంది. మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మొత్తం పంట నష్టం, కేంద్ర సాయం, రాష్ట్రం వాటా, ఇతరత్ర అంశాలపై నివేదికలను తయారు చేస్తోంది. సాధారణంగా ఎకరం పంట నష్టపోతే జాతీయ విపత్తు నిర్వహణ నిధి కింద కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తోంది. రాష్ట్రం 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో నష్టపరిహారంలో కేంద్రం, రాష్ట్ర నిధుల వాటా గణాంకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. విపత్తు నిర్వహణ నిధి కింద కేంద్రం ఏటా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలు పరిశీలించి నిధులను విడుదల చేస్తుంది. ఒక ఏడాది విడుదలైనటువంటి నిధులు పూర్తిగా వినియోగమైనట్లు ధృవీకరణ పత్రాలు అంటే యూసీ సమర్పిస్తేనే మరుసటి సంవత్సరం నిధులు ఇస్తోంది. గత ఆగస్టులో సంభవించినటువంటి వరద నష్టాలపై సెప్టెంబర్ మొదటి వారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమిత్ షాలను కలిసి 5,018 కోట్ల రూపాయలను సాయం కోసం అడిగిరట. ఆ సాయం అందకముందే తాజా మోంతా తుఫాన్తో భారీ నష్టం సంభవించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్రానికి వివరాలు సమర్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందంట. అంటే కేంద్రము 6,000 రూపాయలు, తర్వాత రాష్ట్రం నుంచి మరి 4,000 రూపాయలు మీద, అంతే 10,000 రూపాయలు అంటే అంతే కదా. లేకపోతే మరి కేంద్రాన్ని రాష్ట్రాన్ని కలిపిస్తే 16,000 అవుతాయి. మరి అట్లా ఇస్తట్లేరు కానీ కేంద్రాన్ని కలిపి ఇస్తారు. డబ్బులు రద్దవుతున్నాయి, తిరిగి రాని లావాదేవీల రద్దు సొమ్మంట. ధరణి నుంచి భూభారతి వరకు ఇదే పరిస్థితి. సర్కారు ఖజానాలో దాదాపు 150 కోట్లు ఉన్నాయంట. 150 కోట్లు కాదు, 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా అప్లై చేసుకుంటే అది ఏమవుతుంది, దాన్ని రిజెక్ట్ కొడతారు. రిజెక్ట్ కొట్టడమో, పెండింగ్ పెట్టడమో, తర్వాత ఇట్లా వేస్తే మొత్తం ఆ పైసలన్నీ అట్టే పోతున్నాయి. అట్టే పోయిన తర్వాత మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ పైసలు కావాలి. ఏది, ఈ భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కానీ రకరకాలుగా. దీంతో ఈ ధరణి దరిద్రంతో కొన్ని 1,000 కోట్ల రూపాయలు అట్టే పోయినాయి. ఎవరి, రైతుల పైసలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల పైసలు రిజిస్ట్రేషన్లకు సంబంధించి. అయితే తర్వాత ఇప్పుడు ధరణి పోయిన తర్వాత మరి ఇప్పుడే భూభారతి అన్న పైసలు వెనుకకు వస్తాయా అట్లా అంటే మరి వెనుకకు వచ్చే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తలేదట. ఇప్పుడు కూడా ఆగమాగం జగన్నాథమే ఉన్నది పరిస్థితి. ధరణి నుంచి భూభారతి వరకు ఇదే పరిస్థితి. సర్కారు ఖజానాలో దాదాపు 150 కోట్లు ఉన్నాయట. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు భూమి కొనుగోలుకు మీ సేవ ద్వారా 66,000 రూపాయలు చలనా రూపంలో చెల్లించారు. అనుకోని కారణాలతో కొనుగోలు వద్దనుకొని లావాదేవీలు స్లాట్ను రద్దు చేసుకున్నాడు. అయితే నెలలు గడుస్తున్న ఆ సొమ్ము వెనక్కి రావడం లేదు. ఇది ఒక్క రైతు సమస్యే కాదు. 2020లో ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి నేటి భూభారతి వరకు చేసుకున్నటువంటి లావాదేవీల సొమ్ము వెనక్కి రావడం లేదు. లావాదేవీ రద్దు చేసుకున్నాం, మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ అంటూ తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ దాకా తిరుగుతున్నా దీనిపై ఎవరికీ అవగాహన లేదని చెప్తున్నారట. పైసలు అటే వీక్తున్నాయి. మరి ఓడి తీసుకుంటున్నట్టు ఆ పైసలు మాకు అవగాహన లేదు. తీసుకుంటప్పుడు అవగాహన ఉంటుందా? మరి పోర్టల్లో పైసలు వేసుకుంటప్పుడు అవగాహన ఉంటుంది, ఓకే ఉంటుంది. పైసలు మళ్ళీ తిరిగిస్తప్పుడు ఉండదు అవగాహన. మరి దీని మీద అవగాహన లేకుండా ఎట్లా ఎందుకు తయారు చేస్తారు ఇటువంటి లంగా దానిమంటారు ఈ ప్రతిపాదనలు కానీ ఈ చట్టాలు కానీ ఎందుకు రూపొందిస్తారు? అవగాహన లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. ఇప్పుడు ఇది ఇక్కడ అక్కడ తహసీల్దార్ని అడగన్నా, లేకపోతే అక్కడ అడిషనల్ కలెక్టర్ని అడగన్నా, కలెక్టర్ని అడగన్నా, ఆర్డీఓని అడగన్నా, ఎవరిని అడగాలో తెలియదు. పైసలు ఓడియాలనేది కూడా తెలియదు. మళ్ళీ ఇప్పుడు మాకు అవగాహన లేదు. మరి ఎందుకు మరిగా అవగాహన లేకుంటే అక్కడ కూర్చొని ఇట్లా చాలామంది మొత్తం 1,000 కోట్ల రూపాయలు అటే వీక్ని ఎవరి పట్టించుకోవడం లేదు. ఎవరు పట్టించుకోవట్లేరట. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, గిఫ్ట్ డీడ్, వారసత్వ బదిలీ, జీపీఏ, భాగ పంపిణీ తదితర సేవలను పొందుతున్న తరుణంలో వాటికి సంబంధించిన స్లాట్ రద్దు చేసుకునే రైతులు చెల్లించిన ఛార్జీ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అలా వెనక్కి ఇస్తున్నారు. ధరణి నుంచి భూభారతి వరకు మాత్రం రద్దు డబ్బు వెనక్కి ఇవ్వడం లేదు. ఈ తరహా చెల్లింపులకు ప్రత్యేక విధానం లేదని, తమకు రాష్ట్ర స్థాయి నుంచి మార్గదర్శకాలు ఇవి లేవని, లేకపోతే మార్గదర్శకాలు రూపొందించుకోవాలరా నాయన. పీకనేక ఎందుకున్నట్టు మరి మంత్రులు అనమాట, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకున్నట్టు దీనికి గడివిక్తరా? 2020 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయల డబ్బులు పోగుపడ్డాయి. 2023లో ఓ దఫా సొమ్ము ప్రభుత్వం వెనక్కిచ్చింది. ఆ తర్వాత కలెక్టర్ల పేరుతో పోర్టల్కు సంబంధించిన ప్రత్యేక ఖాతా పద్దు లేక చెల్లింపు సాధ్యం కావడం లేదని గుర్తించినట. దీనికి సంబంధించిన మార్గదర్శకాల కోసం రెవెన్యూ శాఖ
దస్త్రాలు సిద్ధం చేసినా తదుపరి కార్యాచరణ ముందుకు వెళ్ళడం లేదు. 2014 నుంచి 16 మధ్యకాలంలో ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ జీవో నెంబర్ అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మన ఇల్లు కట్టుకుంటే దానికి రెగ్యులరైజేషన్ చేశారు. జీవో నెంబర్ 59 తీసుకొచ్చి దరఖాస్తు చేసుకొని చలానా రూపంలో సొమ్ము చెల్లించారు. వారిలో చివరి దశలో దరఖాస్తు తిరస్కరణకు గురైనటువంటి 3140 మందికి 63 కోట్ల రూపాయల వరకు వెనక్కి ఇవ్వాల్సి ఉంది. కాకపోతే రూపాయి ఇవ్వలేదు. ఇట్లా మొత్తం ఆగిపోతున్నాయట. దీనిపైన చూడండి లెక్క. ఇప్పుడు తీసుకుంటప్పుడు ఉంటుంది కానీ మరి ఇచ్చినప్పుడు ఉండదా లెక్క? మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.